నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు ఎలక్ట్రానిక్స్. ఈరోజు 5.1 యాంప్లిఫైర్ ఒకటి అసెంబుల్ చేశానండి. ఇదైతే 5.2 అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే 1200 వాట్ అనేది యూజ్ చేసాం దీనికి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మాత్రం వైజాగ్ నుంచి రాజుగారు అని వెంకటేశ్వర థియేటర్ దగ్గర నుంచి మనకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఓకే, అతను చాలా మంచి వ్యక్తి, మనం అంటే అతనికి చాలా ఇష్టం కూడా, మన సబ్స్క్రైబరే అతను కూడా. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా సౌండ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది దీని గురించి ఎక్స్ప్లెయిన్ మీకైతే చేస్తాను. ఇప్పుడు దీని పర్ఫార్మెన్స్ లోపల ఏ బోర్డులు ఎక్విప్మెంట్ అన్ని యూజ్ చేశాను అనేది మీకు విడమర్చి చెప్తాను, చూడండి. ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. లోపలికి వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. లోపల విషయానికి వస్తే 10 amp ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేశానండి. 30030 10 amp ట్రాన్స్ఫార్మర్, ప్యూర్ హెచ్డి కాపర్ ట్రాన్స్ఫార్మర్. అదేవిధంగా 10,000 MFD 63 volt కండెన్సర్స్ అనేది 4 కండెన్సర్స్ యూజ్ చేశాను. ఒక మెటల్ డయోడ్, ఫిలిప్స్ మెటల్ డయోడ్. అదేవిధంగా ఫ్యాన్ అన్నది యూజ్ చేశాను, 2 ఫ్యాన్లు యూజ్ చేశాను. అదేవిధంగా బేసాన్ రిమోట్ కిట్ అనేది యూజ్ చేసాం. దీనికోసం అనేది స్పెషల్గా మోనో కుమార్ థండర్ 8611 అనేది యూజ్ చేసామంటే మోనో బోర్డు. ఇది 500 వాట్ ఉంటుంది. అదేవిధంగా సబ్వూఫర్ కోసం సబ్ ఫ్రీక్వెన్సీ బోర్డ్ అనేది యూజ్ చేసాం. స్పీకర్ ప్రొటెక్షన్ కోసమేమో యూడి స్పీకర్ ప్రొటెక్షన్ యూజ్ చేశాను. 10 ఫెట్ 5 ఛానల్ 10 ఫెట్ బోర్డ్ అనేది యూజ్ చేశాను, సరౌండ్ ఛానల్, ఫ్రంట్ అండ్ సరౌండ్ ఛానల్ కోసం. అదేవిధంగా డాల్బీ డిటిఎస్ కోసం అనేది ఏమో FT003 అనేది యూజ్ చేసామండి, వెర్షన్ 2.0. సరౌండ్ ఎఫెక్ట్ డాల్బీ ప్రోలాజిక్ 2 అనేది చాలా ఎక్సలెంట్గా డివైడింగ్ అవుతుంది. ఇది స్టీరియో చేసినా మనకి 5.1 దీనిలో డివైడింగ్ అవుతుంది ఒరిజినల్గానే. అదేవిధంగా బేసాన్ పవర్ సప్లై కోసం అనేది అడాప్టర్ యూజ్ చేశాను. ఎటువంటి హమ్మింగ్ ఇష్యూస్ అనేది ఏమీ లేదు ఇందులో. ఇది స్పీకర్స్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్, సరౌండ్ లెఫ్ట్ రైట్, అదేవిధంగా సెంటర్ సబ్వూఫరు. ఈ ఎక్స్ట్రా సబ్వూఫర్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. అతని గురించి చెప్పే నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు ఎలక్ట్రానిక్స్. అల్లిపురం దగ్గర వెంకటేశ్వర థియేటర్ దగ్గర నుంచి రాజుగారు అని మన సబ్స్క్రైబర్ సార్ అయితే చాలా మంచివాళ్ళు. అతనికి ఆడియో అంటే ఎంత పిచ్చో మీకు చూస్తే తెలుస్తుంది. వాటేజ్ అంటే 1200 వాటేజ్తో మనం యాంప్లిఫైర్ అనేది సార్కి ఇవ్వడం జరిగింది. సౌండ్ క్లారిటీ డాల్బీ డిటిఎస్, సౌండ్ వైర్ కూడా బయటికి కనబడకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకున్నారు. అదేవిధంగా మనకి పాత యాంప్లిఫైర్ ఒకటి చేశారు, ఒక బ్రాండెడ్ యాంప్లిఫైర్ నుంచి. దాన్ని డిస్పాచ్ చేసి మనం యాంప్లిఫైర్ తయారు చేసి ఇచ్చాము. సార్ గారి మాటల్లో సార్ ఏ విధంగా సాటిస్ఫాక్షన్ అయ్యారా లేదా అనే విషయం అతన్ని కనుక్కొనే మనం చెప్తాం. ఓకేనా సార్? మీ పేరు చెప్పండి సార్. నోకరాజ్ గారు. ఓకే, సౌండ్ ఎలా ఉందండి? ప్రజెంట్ అయితే ఇప్పుడు వీడియో తీస్తాం కానీ యాంప్లిఫైర్ రన్నింగ్లో ఉంది. డిస్టర్బెన్స్, హమ్మింగ్, నాయిస్ ఏమైనా వినిపిస్తుందండి మీకు? సౌండ్ ఎఫెక్ట్ ఎలా ఉంది? డాల్బీలో ప్లే చేసాం కదా, పర్ఫెక్ట్లీ ఓకే. హమ్మింగ్ నాయిస్ ఏం లేదు. డాల్బీ మీకు ఫుల్ సాటిస్ఫైడ్. ఇక ముందు
ముందు ప్యాక్లైన్ చేయించారా చూసారా ఎక్కడైనా? చేయించాను, దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నేను దాని మీద ఇంట్రెస్ట్ పోయి కొత్తగా చేయించుకున్నాను. దానిపై ఐడియా జరిగింది. దాని ద్వారాగా ఒక మంచి యాంప్లిఫైర్ తయారు చేసామంటే నాకు సౌండ్ అంటే చాలా ఇష్టం. సరౌండింగ్ చాలా బాగుండాలి. డబ్బుల సమస్య నాకు సౌండ్ కాదు, ఎంతైనా పర్వాలేదు. కానీ నీట్గా సౌండ్ హమ్మింగ్లు కానీ వేరే సౌండ్స్ కానీ రాకుండా థియేటర్లో కూర్చొని చూస్తున్నట్టుగా ఉండాలని ఆయన చెప్తే ఆయన చాలా బాగా మంచి బాగా చూసించారు. దాని 2 రోజులు వాడిన తర్వాత ఇంకా ఎలా ఉందో ఇంకా నా ద్వారాగా కొంతమంది కస్టమర్లు తీసుకుని ఆయనకి అప్పచెప్దామని నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ. మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఓకేనండి, చూసారుగా సౌండ్